భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఏపీ టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను విడుదల చేయడంతో పాటు ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి వెబ్సైట్ను కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ వెబ్సైట్లోనే మరి ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, అలాగే సిలబస్ మరియు షెడ్యూల్ ను కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ ను ముందుగా విడుదల చేసి దీని తర్వాత ఏపీ డిఎస్సి 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరి మొదటగా మనం ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుందాం. మరి ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి సమాచారం కోసం మనం csc.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ csc.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 క్లిక్ హియర్ న్యూ అంటూ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఈ ఆప్షన్ ఈ రోజు మనకు ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేయగానే ఏపీ టెట్ 2024 వెబ్సైట్ లోకి వెళ్ళడం జరుగుతుంది. లేదా మీరు నేరుగా ఏపీ టెట్ వెబ్సైట్ ను కూడా నేరుగా ఓపెన్ చేయొచ్చు. మరి ఈ విధంగా మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఏపీ టెట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు మీరు సిఎస్సి వెబ్సైట్ కాకుండా నేరుగా ఏపీ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే aptet.apcfss.in అనే వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే ఈ విధంగా ఏపీ టెట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ ఇంటర్ఫేస్ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి విధానం ని చూస్తే ఆల్మోస్ట్ ఇది వరకు ఏపీ టెట్ మరి నిర్వహించినప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇంటర్ఫేస్ ఇవన్నీ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. మరి ఆల్మోస్ట్ గతంలో ఏపీ టెట్ పరీక్ష ఏ విధంగా అయితే జరిగిందో ఈసారి కూడా ఏపీ టెట్ పరీక్ష అదే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి సిలబస్ కూడా చేంజ్ కాలేదు. అలాగే మరి పేపర్ 1, పేపర్ 2 వీటికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలలో కూడా చాలా వరకు మార్పు లేదు. ఇక ఫీజు అనేది ఒక్కొక్క పేపర్ కు 750 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఒక పేపర్ కి అప్లై చేసినా 750 అప్లై చేయాలి. మీరు 4 పేపర్లకు అప్లై చేసినా 4 పేపర్లకు ఒక్కొక్క పేపర్ కు 750 రూపాయల లెక్కన చెల్లించాలి. గతంలో ఒక పేపర్ కి అప్లై చేస్తే ఒక రేటు, రెండింటికి అప్లై చేస్తే కొద్దిగా తగ్గించి మరి ఎగ్జామ్ ఫీజు అనేది ఉండేది. కానీ ఇప్పుడు పేపర్ కు 750 రూపాయలు, అది కూడా అన్ని కేటగిరీస్ కు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత ఉమెన్స్, రేషన్ కార్డ్ ఇట్లా ఉన్నటువంటి వారికి మినహాయింపు మామూలుగా మనం అన్ని నోటిఫికేషన్లు చూస్తూ ఉంటాం. కానీ ఈ టెట్ నోటిఫికేషన్ లో మాత్రం ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు. అందరూ కూడా 750 రూపాయల ఫీజు చెల్లించాలి అని ప్రస్తుతం నోటిఫికేషన్ లో అయితే పేర్కొన్నారు. ఇక ఏపీ టెట్ వెబ్సైట్ ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ టెక్స్ట్ స్క్రోల్ అవ్వడానికి కూడా చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 సిలబస్ అని. అలాగే ఇక్కడ ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 అంటూ ఇక్కడ లింక్స్ కూడా చూస్తూ ఉన్నాం. సిలబస్ క్లిక్ హియర్, మరి ఇక్కడ క్లిక్ చేయగానే సిలబస్ అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్, పేమెంట్ అనేది ఇంకా యాక్టివేట్ కాలేదు, ఇది తర్వాత యాక్టివేట్ అవుతుంది. ప్రింట్ ఫామ్ అనేది కూడా మనకి క్యాండిడేట్ లాగిన్ కూడా లేదు. హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా రిలీజ్ సూన్ కనిపిస్తున్నాయి. ఇక పేమెంట్ స్టార్ట్ డేట్ అంటే ఫిబ్రవరి 8, 2024 నుంచి పేమెంట్ ప్రారంభమైతే మరి ఫిబ్రవరి 17 వరకు పేమెంట్ ఉంటుంది. అదే అప్లికేషన్ అయితే ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు మరి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక ఏపీ టెట్ 2018కి సంబంధించిన వెబ్సైట్ కు సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఇవ్వడంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ జీవోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. జీవో ఎంఎస్ నంబర్ 68, 69, 23, 27, 25 ఈ జీవోలు కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి ఈ జీవోలు ఎవరికైనా అవసరమైతే వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మొదటగా మనం ఇక్కడ సిలబస్ అనే దానికి సంబంధించినటువంటి లింక్ క్లిక్ చేయగానే మనకు సిలబస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఇది వరకు జరిగినటువంటి టెట్ లో ఏ సిలబస్ అయితే ఇచ్చారో అదే సిలబస్ ఉంది. మరి సిలబస్ ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ ఫార్మాట్ లో దీన్నంతా కూడా మీరు ఒకసారి పరిశీలించవచ్చు. సిలబస్ లో కూడా ఎటువంటి మార్పులు అనేవి లేవు. ఇక సిలబస్ తర్వాత ఇక్కడ మనం నోటిఫికేషన్ అంటూ చూస్తూ ఉన్నాం. మరి నోటిఫికేషన్ అనేది క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ కూడా ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది పీడిఎఫ్ ఫార్మాట్ లో. మరి ఇక్కడ ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో అంటే ఆన్లైన్ విధానంలో పరీక్ష అనేది జరగబోతోంది. మరి ఈ పరీక్షకు గతంలో కూడా మనం ఏపీ టెట్ చూసాం, అలాగే డిఎస్సి చూసాం.
కొద్ది మందికి డిఎస్సి లో ఈజీ పేపర్స్ వచ్చాయి, కొద్ది మందికి టఫ్ వచ్చాయని మనం గతంలో కూడా చాలా మంది అభ్యర్థులు ఆవేదన వెల్లబుచ్చడం మనం చూసాం. కానీ ఇప్పుడు నిర్వహించబోయే టెట్ లో మరి నార్మలైజేషన్ అనే పదాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు జరగబోయే పరీక్షల్లో నార్మలైజేషన్ కూడా అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏపీ టెట్ 2024కు సంబంధించిన పూర్తి సమాచారం మనకి నోటిఫికేషన్ లో ఉంది. ఇక ఇప్పుడే మనం ఫీజు విషయాలు కూడా చెప్పాం. ఒక్కొక్క పేపర్ కు 750 రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎన్ని పేపర్లకు అప్లై చేస్తే అన్ని 750 రూపాయలు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎవరికి మినహాయింపు కూడా ఇవ్వలేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మినహాయింపు అనేది లేనటువంటి దాన్ని. కాబట్టి అందరూ కూడా మరి 750 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత candidates are instructed to submit the application carefully with full awareness of notification. No corrections or modifications will be allowed in this application already submitted. If any candidate desires to change or modify the already submitted application, he or she has to pay 750 and file fresh application within the due date అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మరో బెనిఫిట్ అండ్ దెన్ బంపర్ ఆఫర్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. మీరు ఏమైనా తప్పులు కానీ చేసినట్టయితే మరి ఆ తప్పులు సవరించుకోవడానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ విత్ ఇన్ డేట్ అయిపోక ముందు అయితే మీరు మరో 750 రూపాయలు చెల్లించి మరో ఫ్రెష్ గా ఇంకో అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అని కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు ఏమైనా తప్పులు చేస్తే మీరే 750 రూపాయలను మిస్ చేసుకుని మరలా ఇంకో 750 రూపాయలు పే చేస్తూ కరెక్ట్ వివరాలతో ఎంటర్ చేయాలి అని ఇందులో పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎగ్జామ్ సెంటర్స్ కూడా మరి గతంలోనే మనం చూసాం. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి పరీక్షకు ముందు మనకు ఆన్లైన్ లోనే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులో మనకు జిల్లాలు, తర్వాత ఆ జిల్లాలో ఉన్నటువంటి సెంటర్ల వివరాలు, తర్వాత స్లాట్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఏ విధంగా అయితే మనం రైల్ రిజర్వేషన్ టికెట్స్ బుక్ చేసుకుంటామో, లేదా తిరుపతి దర్శనానికి టికెట్స్ ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటామో ఆ విధంగా ఒక రోజు మరి మనకు ఆన్లైన్ లో సెంటర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మరి ఆ విధంగా సెంటర్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు మనకి ఏ సెంటర్ కావాలనుకున్నామో ఆ సెంటర్ ని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే విధానంలో మరి అలాట్ చేయడం జరుగుతుంది సెంటర్స్ అనేవి. ఒకవేళ మీరు ఎటువంటి సెంటర్ ని ఎంచుకోకపోతే లేదా మీరు కావాల్సినటువంటి సెంటర్స్ అయిపోతే మీరు వేరే సెంటర్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా మనం గతంలోనే చూసాం. మరి అదే విధానం ఇప్పుడు కూడా మనకు అమలు చేయబోతున్నారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా గతంలో ఏ విధంగా అయితే ఉందో ఈసారి కూడా అలాగే ఉండబోతోంది. ఇక ఆల్మోస్ట్ టెట్ కు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా మారినట్టుగా లేవు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఓసీకి 60% రావాలి, అంటే 150కు 90 మార్కులు రావాలి. బీసీకి 50% మార్కులు రావాలి, అంటే 150కు 75 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీకి 40% మార్కులు రావాలి, అంటే 150కు 60 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. మరి వ్యాలిడిటీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మీ లైఫ్ టైంలో ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే దాని యొక్క వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుంది. కాకపోతే ఏపీ టెట్ లో వచ్చినటువంటి మార్కులకు 20% వెయిటేజీ డిఎస్సి లో ఉంటుంది. అంటే 20% టెట్ 20% డిఎస్సి ఉంటే మొత్తం 100 మార్కులకు ఉంటుంది. కాబట్టి చాలా వరకు చాలా మంది ఈ టెట్ మంచి స్కోర్ వచ్చినప్పటికీ ఇంకా పెంచుకోవడానికి మరలా రాస్తూనే ఉంటారు. ఆ విధంగా మరి 20% వెయిటేజీ డిఎస్సి లో ఉంటుంది. కాబట్టి మరి టెట్ పరీక్షను మరలా చాలా మంది రాస్తూ ఉంటారు. ఇక రాయకపోవడం అనేది మీ మార్కులు తర్వాత మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తూ ఉన్నాం నార్మలైజేషన్ ప్రొసీజర్ ఆర్ టెక్నిక్ విల్ బి అడాప్టెడ్ ఫర్ ఏపీ టెట్ ఎగ్జామినేషన్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ ఉంది. కాబట్టి మరి ఒకవేళ ఎగ్జామ్స్ ఆన్లైన్ లో నిర్వహించినప్పుడు ఒక పేపర్ టఫ్ ఒక పేపర్ ఈజీ వచ్చినప్పుడు వాటిని సమానం చేయడానికి నార్మలైజేషన్ టెక్నిక్ అనేది కూడా ఉపయోగిస్తాం అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది. ఇక టెంటేటివ్ షెడ్యూల్ ఆల్రెడీ మనం షెడ్యూల్ అంతా కూడా క్లియర్ గా మీకు చెప్పడం జరిగింది. మరి ఫిబ్రవరి 8 అంటే రేపటికి, అంటే ఈ రోజుకే వచ్చేసాయి మరి నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ కూడా. ఇక ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19 నుంచి మాక్ టెస్ట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి టెట్ హాల్ టికెట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు పరీక్షలు అనేవి 2 సెషన్స్ లో నిర్వహిస్తారు. మొదటి సెషన్ 9:30 నుంచి 12 వరకు, తర్వాత మధ్యాహ్నం సెషన్ 2:30 నుంచి 5 గంటల వరకు సెకండ్ సెషన్ ఉంటుంది. మరి ఈ సెషన్స్ లో పేపర్ 1 A అండ్ B, పేపర్ 2 A అండ్ B పరీక్షలు జరుగుతాయి. ఇక ఇనిషియల్ కి మార్చి 10వ తేదీన విడుదలైతే అబ్జెక్షన్స్ మార్చి 11వ తేదీన రిసీవ్ చేసుకుని మార్చి 13వ తేదీన ఫైనల్ కి విడుదల చేసి మార్చి 14వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ అనేవి విడుదల చేస్తాం అంటూ మొత్తంగా నోటిఫికేషన్ల వివరాలన్నీ కూడా పేర్కొనడం జరిగింది. ఇక తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో కూడా ఇంకా
మీకు ఏదైనా సమాచారం కావాలంటే దీంట్లో కూడా క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్లియర్ కట్ గా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా మీరు ఒక్కొక్కటిగా చూసుకోవచ్చు. మరి ఈ విధంగా ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది యాక్టివేషన్ లోకి వచ్చింది. ఇక మనకు షెడ్యూల్లో పేర్కొన్నట్టుగానే మరి 8వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 18వ తేదీ వరకు మరి దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏపీ టెట్, ఏపీ డిఎస్సీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.